ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ఓం నమ శివాయ. కృష్ణం వందే జగద్గురు. హరి ఓం. హరే కృష్ణ పార్థాస్. సంజయాస్ రెడ్డికి స్వాగతం సుస్వాగతం అంటూ ప్రతిసారి మిమ్మల్ని స్వాగతించేది ఎవరు? ఇంత ఆత్మజ్ఞానం విన్నాక ఇప్పుడు చెప్పండి, నేను అంటే ఎవరు? ఇక్కడ మాట్లాడింది ఎవరు? ఎవరు? నువ్వే సుష్మితవి అని అనకండి పార్థాస్. మళ్ళీ స్పెషల్ క్లాసెస్ తీసుకుంటాను మీకు. ఇలా వెల్కమ్ మెసేజ్ చెప్పింది ఈ బయట ప్రపంచానికి కనిపించే 5 అడుగుల శరీరం కాదు, ఆ పేరు కాదు, లోపల రన్ అయ్యే టెంపరరీ మైండ్ సాఫ్ట్వేర్, అంతకంటే కాదు. వెల్కమ్ చెప్పింది నీ లోపల, నా లోపల, అందరి లోపల నిశ్చలంగా కూర్చొని ఈ నాటకానంతటిని గమనిస్తున్న ఇటర్నల్ ఆత్మ చైతన్యం, అబ్సల్యూట్ కాన్షియస్నెస్ మాత్రమే. మైక్ ఆన్ చేసింది చర్మం అనే హార్డ్వేర్ కావచ్చు, మాట్లాడింది నోరు అనే స్పీకర్ కావచ్చు, స్క్రిప్ట్ రాసింది మైండ్ అనే టెంపరరీ ప్రాసెసర్ కావచ్చు, కానీ అటన్నిటిని బ్యాక్గ్రౌండ్ లో పవర్ ఇస్తూ నేను ఉన్నాను అని వెల్కమ్ చెప్పింది ద అన్హ్యాకబుల్ ఇమ్యూటబుల్ ఆత్మ. అది ఎప్పటికీ ఆన్లైన్ లో ఉండే పర్మనెంట్ బ్యాక్ ఎండ్ డేటాబేస్. సో నువ్వు అంటే, నేను అంటే శరీరము కాదు, పేరు కాదు, కేవలం సాక్షి అయిన ఆత్మను. ఇది పక్కాగా ఐడెంటిఫై చేస్తామా? అహంకార మమకార దుఃఖాలన్నీ ఎగిరిపోతాయి. సో గుర్తు పెట్టుకోండి భారతస్, నేను ఎప్పుడు మైక్ ఆన్ చేసి మాట్లాడినప్పుడల్లా వెల్కమ్ చెప్తోంది ఒక టెంపరరీ మనిషి కాదు, ఒక ఎటర్నల్ క్వాంటమ్ స్పార్క్. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ కథ చెప్తాను. కురుక్షేత్ర యుద్ధంలో పద్మవ్యూహంలో చిక్కుకొని అభిమన్యుడు, మన అర్జునుడి కొడుకు, అత్యంత క్రూరంగా చంపబడతాడు. ఆ వార్త తెలిసిన వెంటనే అర్జునుడు కుప్పకూలిపోయి విపరీతమైన శోకంలో మునిగిపోయి దుఃఖిస్తూ ఉంటాడు. ఇది సీన్ నెంబర్ 1. సీన్ నెంబర్ 2, అటువైపు కృష్ణుడు ఒక రాయి మీద కూర్చొని చెయ్యి తల మీద పెట్టుకొని ఏడుస్తూ బాధపడుతూ ఉంటాడు. ఇది చూసిన నారద ముని కృష్ణయ్య దగ్గరికి వచ్చి, అర్జునుడు అంటే ఏడుస్తున్నాడు, ఒక కారణం ఉంది, కొడుకు చనిపోయాడు, మరి నువ్వెందుకయ్యా ఏడుస్తున్నావు, బాధపడుతున్నావు అంటే, అరటి పండు ఒలిచినట్టు ఒలిచి అంతా చెప్పి మొదటి నుంచి 18 అధ్యాయాలు చిలక్కి చెప్పినట్టు చెప్పి ఆయన సందేహాలన్నీ తీర్చినా కూడా అభిమన్యుడు తన కొడుకు చనిపోవడం చూసి అలా క్రాష్ అయిపోయి కుప్పకూలిపోయి ఏడుస్తున్నాడు చూడు. ఆత్మజ్ఞానం అంతా విన్నాక కూడా హతాశుడైపోయి కూర్చున్నాడు చూడు, అందుకయ్యా నేను బాధపడుతున్నాను అని అన్నాడు. ఇప్పుడు కృష్ణుడు లేచి అర్జునుని ఊరడించడానికి అతడు తన యోగ శక్తితో ఉన్నత లోకాల కంటే స్వర్గానికి, పితృలోకానికి తీసుకువెళ్తాడు. అక్కడ అర్జునుడు అప్పుడే వీర స్వర్గం అలంకరించిన తన కొడుకు అభిమన్యుడిని చూస్తాడు. అభిమన్యుడు అక్కడ ఒక దివ్యమైన తేజస్సుతో అబ్సల్యూట్ గా ప్రశాంతంగా కూర్చొని ఉంటాడు. అర్జునుడు ఎమోషనల్ అయ్యి, అయ్యో నా తండ్రి అభిమన్యు, నిన్న ఈ తండ్రిని వచ్చానయ్యా, నన్ను వదిలేసి ఎలా వచ్చేసావురా అని గట్టిగా కౌగలించుకోబోతాడు. అప్పుడు అభిమన్యుడు అర్జునుడి వైపు చాలా క్యాజువల్ గా చూసి, ఒక బ్లాంక్ ఎన్పిసి ఎక్స్ప్రెషన్ తో చూసి ఇలా అంటాడనమాట. ఒక సావేజ్ రిప్లై ఇస్తాడు. నువ్వెవరివి? నన్ను కొడుకా అని పిలుస్తున్నావు. నేను గడిచిన జన్మలో నీకు కొడుగ్గా పుట్టాను, కానీ అంతకంటే ముందు ఎందరికో కొడుగ్గా పుట్టాను, ఎందరికో తండ్రిగా కూడా ఉన్నాను. ఈ జన్మ అని టెంపరరీ అసైన్మెంట్ ముగిసిపోయింది. నా పాత అభిమన్యు అనే ప్రొఫైల్ డిలీట్ అయిపోయింది. ఇప్పుడు నేను కేవలం ఒక ముక్త జీవాత్మను మాత్రమే. నా కోసం నువ్వు ఏడవడము ఇల్లాజికల్, తగదు అని అర్జునుడితో అంటాడు. అంతే. ఒక్కసారి అర్జునుడికి ఈ సత్యాన్ని కళ్ళారా చూశాక ఆ భ్రమ అంతా పూర్తిగా తొలగిపోయింది, స్లే అయిపోతుంది. ఏడుపు ఆపేసి మళ్ళీ రియాలిటీకి వచ్చి తన బాధ్యతను నిర్వర్తిస్తాడు. మనం ఈ భూమి మీద ఉన్న ఈ రిలేషన్స్ ని పట్టుకొని వీడు నావాడు, ఇది నాది అని టెంపరరీ స్క్రీన్ డ్రామాని చూసి తెగ ఏడ్చేస్తుంటాం కదా. నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం, ఇది ఒక లైవ్ ప్రూఫ్, రియాలిటీ చెక్. ముందు చెప్పినట్టు ఏడవడం తప్పు కాదు, కన్నీళ్లు తుడుచుకొని మన కర్తవ్యం చేయాలి. సో జ్ఞానం మనకి నిజాన్ని చూపిస్తుంది, కానీ భావోద్వేగాలు, ఎమోషన్స్ వెంటనే మారవు. వాటికి ఏం అవసరం? సాధన అవసరం. సాధనమున పనులు సమకూరు ధరలోన. సో ఇదొక ప్రాసెస్, స్లో అండ్ గ్రాడ్యువల్ ప్రాసెస్. దీనికి ఓపిక కావాలి. అర్జునుడు కూడా ఏడ్చాడు, మళ్ళీ తన కర్తవ్యాన్ని గుర్తు చేసి లేచి చేశాడు, తన ధర్మంలో నిలబడ్డాడు. అదే నిజమైన స్ట్రెంగ్త్. సో జ్ఞానం ఇన్స్టాల్ అయింది అర్జునుడికి, కానీ ఈ హార్ట్ ఇమోషన్ మాడ్యూల్ ఇంకా ఓల్డ్ వర్షన్ లో ఉంది. సో అప్పుడు ఏమంటది? హెడ్ ఏమంటది? అన్ని మాయ. హార్ట్ ఏమంటది? కాదు, ఇది చాలా బాధగా ఉంది, భారంగా ఉంది. రెండు కొట్లాడుకుంటాయి. రిజల్ట్ ఏమొస్తుంది? కన్నీళ్ళు వస్తాయి. సో కృష్ణుడు సింపుల్ గా చెప్తాడు, జ్ఞానం వెంటనే హార్ట్ ని షట్ డౌన్ చెయ్యదు, అది స్లోలీ అప్డేట్ చేస్తుంది, ఓపిక కావాలి అని. ఇప్పుడు కూడా గీత ఫుల్ డౌన్లోడ్ చేసుకున్న
విత్ క్రిస్ప్ అండ్ క్లియర్ అండ్ ఎక్స్ప్లెనేషన్ తో ఒక్క వర్డ్ బ్రేక్ డౌన్ చేసి అర్థం చేసుకున్న బఫరింగ్ క్లియర్స్ ఆగవు, కష్టాలు ఆగవు, అన్ని నడుస్తూనే ఉంటాయి. సో దానికి మనం సాధన చేస్తూనే ఉండాలి. కంటిన్యూస్ ప్రాసెస్ అన్నమాట. శ్లోకం 28లో అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కః పరిదేవనా. ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది పార్థాస్. భరతవంశంలో జన్మించిన అర్జున, ఓ భారత, భూతాన్ని అంటే ప్రాణులన్నీను అవ్యక్తాదీని అంటే పుట్టుటకు ముందు, అవ్యక్తములు అంటే అప్రకటితములు, అవ్యక్త నిధనాన్ని అంటే మరణించిన పిమ్మట కూడా అవి అవ్యక్తములే, అండ్ వ్యక్త మధ్యాన్ని అంటే కేవలము జనన మరణముల మధ్యకాలమున మాత్రమే అవి ప్రకటితములు అంటే ఇంద్రియ గోచరములు అంటే మన ఇంద్రియాలకు కనిపించేవి. మళ్ళీ ఇట్టి స్థితి అందు కూడా కా పరిదేవన శోకించుట ఎందులకు, శోకించుట వ్యర్థము అని. సో ఇక్కడ భూతాల యొక్క మొదలు కనబడదు, మధ్య మాత్రము కనబడుతుంది, నశించిన తర్వాత కూడా కనిపించవు. అట్టి భూతాల కొరకు ఎందుకు దుఃఖించడం. ఇక్కడ భూత ప్రేత పిశాచులు అనుకోకండి. సో భూతము అంటే పుట్టినది అని. సో మనుషులు, జంతువులు, పక్షులు, ఈ పురుగులు, క్రిమి కీటకాలు, చెట్లు, చేమలు, ప్రాణులు అన్ని పుట్టినవే, అన్ని భూతాలే. ఇవన్నీ పుట్టక ముందు అవ్యక్తంలో ఉంటాయి కనుక మనకు కనిపించవు. అలాగే మరణించిన తర్వాత కూడా అవ్యక్తంలోకి వెళ్ళి కనిపించవు. అయితే మధ్యలో కొద్ది కాలం పాటు మాత్రమే కనిపిస్తాయి. ఇలా కనిపించినంత మాత్రాన అవి సత్యమా అంటే కాదు. ఎందుకంటే ఆదిలోను అంతంలోను కనిపించక మధ్యలో కనిపించినప్పటికీ అవి లేనట్లేనని, మిథ్య అని మనకు మాండూక్య కారికలో గౌడపాదాచార్యులు చెప్పారు మనకిది. చీకటిలో భ్రమ వల్ల కనిపించిన పాము మనకి ఆ భ్రమకు ముందు లేదు, భ్రమ తొలగిన తర్వాత లేదు. మధ్యలో భ్రమలో ఉన్నప్పుడు కనిపించిన నిజంగా పాము లేనే లేదని మనకు తెలుసు. ప్రీ బర్త్ హిడెన్ స్టేట్, రన్ టైమ్ మధ్యలో డిస్ప్లే స్టేట్, తర్వాత పోస్ట్ డెత్ బ్యాక్ టు హిడెన్ స్టేట్, అన్మానిఫెస్టెడ్ స్టేట్, అవ్యక్త స్థితి అన్నట్టు. వచ్చినప్పుడు లేదు, పోయినప్పుడు లేదు, మధ్యలో ఉన్నదంతా మాయ. పుట్టుటయు నిజము, పోవుటయు నిజము, నటనడిమి పని నాటకము. ఈ మధ్యలో కనిపించే బంధాల కోసము ఏడవడం అనేది అనవసరమని కృష్ణుడు చెప్పాడు. దీనికి రిలేటెడ్ శ్రీమద్ భాగవతంలో ఒక కథ ఉంటుంది. సేమ్ ఇందాక అర్జునుడు అభిమన్యుడి కోసం ఏడ్చినట్టే ఇది మనకు భాగవతంలో 6వ స్కందంలో కనిపిస్తుంది. చాలా ఫేమస్ స్టోరీ, చిత్రకేతు మహారాజు కథ. చిత్రకేతు మహారాజుకి చాలా కాలం తర్వాత ఒక కొడుకు పుడతాడు. కానీ మిగతా రాణుల అసూయ వల్ల ఆ బాబుకి విషం పెట్టి చంపేస్తారు చిన్న వయసులోనే. సో రాజు రాణి ఆ శవాన్ని పట్టుకొని విపరీతంగా ఏడుస్తూ ఉంటారు. అప్పుడు అంగీరస నారద మహర్షులు అక్కడికి వస్తారు. నారద మహర్షి తన యోగ శక్తితో చనిపోయిన ఆ బాబు జీవాత్మను పిలిచి, నాన్న చూడు, నీ తల్లిదండ్రులు నీ కోసము వలవల ఏడుస్తున్నారు, మళ్ళీ ఈ శరీరంలోకి వచ్చి నీ రాజు పదవిని అనుభవించు అంటాడు. అప్పుడు జీవాత్మ రిప్లై ఇస్తాడు, ఆ మహర్షి, నా సుదీర్ఘమైన ప్రయాణంలో నేను ఎన్నో కోట్ల జన్మలు ఎత్తాను, దేవతలు, మనుషులు, జంతువుల్లాగా పుట్టాను. ఇప్పుడు వీరు నా ఏ జన్మకి తల్లిదండ్రులు? ఒక సత్రంలో రాత్రిపూట ఎంతో మంది ప్రయాణికులు వచ్చి కలిసి ఉదయాన్నే ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ రాజరాణి కూడా నాకు అలా దారిలో కొద్దిసేపు కలిసిన తోటి ప్రయాణికులు మాత్రమే. నేను నా నెక్స్ట్ డెస్టినేషన్, నా గమ్యానికి వెళ్ళిపోతున్నా అని చెప్పి ఆ ఆత్మ వెళ్ళిపోతుంది. రాజు చిత్రకేతుకు ఒక్కసారిగా అర్థమైపోతుంది అంతా. పుట్టక ముందు ఆ ఆత్మ ఎవరో తెలియదు, చనిపోయాక ఎక్కడికి వెళ్తుందో తెలియదు. కేవలం మధ్యలో కొద్ది రోజులు మాత్రమే కొడుకుగా కనిపించింది అని గ్రహించి ఏడుపు ఆపేసి జ్ఞానిగా మారిపోతాడు. ఈ డ్రీమ్ స్టేట్ అనాలజీతో మనము ఈక్వేట్ చేసుకోవచ్చు. మనం నిద్రపోతున్నప్పుడు మన మైండ్ ఒక క్రేజీ కళని క్రియేట్ చేస్తుంది. కళలో మనకు మనుషులు కనిపిస్తారు, బంధాలు కనిపిస్తారు. కానీ ఆ కళ రాకముందు ఆ మనుషులు ఎక్కడున్నారు? లేరు. కళ ముగిసి మెలకువ వచ్చాక వాళ్ళు ఎక్కడికి వెళ్లారు? మాయమైపోయారు. వాళ్ళు కేవలం కళ రన్ అవుతున్నంతసేపు నిజం అనిపిస్తారు. సో మన ఈ జాగ్రత్త అవస్థ అంటే రియల్ లైఫ్ కూడా అంతే. పుట్టక ముందు ఈ శరీరాలు లేవు, అవ్యక్తం, చనిపోయాక ఉండవు. కేవలం బ్రతికి ఉన్న మధ్యకాలంలో మాత్రమే స్థూల శరీరంతో సంబంధం ఉంటుంది. ఇది శాశ్వతం కాదు. మహాభారత శ్రీపర్వమున 2వ అధ్యాయం నుండి కూడా విదురుడు కూడా ఈ విషయంనే ధృతరాష్ట్రుడికి చెప్తాడు.
అదర్శనాదా పతితాః పునశ్చాదర్శనం గతాః నైతే తవనా తేషాం త్వం తత్రకా పరిదేవన. అదర్శనం అంటే ఇన్విజిబుల్, మన కంటికి కనిపించని శూన్యం, అవ్యక్తం నుండి మనుషులు వచ్చారు. పునః అదర్శనం, మళ్ళా బ్యాక్ టు హిడెన్, మరణం తర్వాత మళ్ళీ ఆ కంటికి కనిపించని అవ్యక్త స్థితికే వెళ్ళిపోయారు. కోర్ ట్రూత్ ఏంటి? యథార్థంగా ఆలోచిస్తే వాళ్ళు నీ వాళ్ళు కారు, నువ్వు వాడివి కావు. ఇదంతా కేవలం టెంపరీ సెషన్ మాత్రమే. అలాంటప్పుడు మధ్యలో కనిపించే ఈ డ్రామా కోసము కిం పరిదేవన, ఎందుకు శోకించడము. ఒక విఆర్ హెడ్సెట్ పెట్టుకుంటాం కదా భర్త, గేమింగ్ సెషన్ లో లాగిన్ అవుతాము, గేమ్ లో మనకి తోటి ప్లేయర్స్ కనెక్ట్ అవుతారు, గేమ్ ఆడుతున్నంతసేపు మనతోనే ఉంటారు, మిషన్ పూర్తి చేస్తారు, గేమ్ సెషన్ క్లోజ్ చేయగానే క్యారెక్టర్స్ అన్ని మాయమైపోతాయి. సో గేమ్ ఆఫ్లైన్ అయిపోగానే తోటి ప్లేయర్స్ ఉండరని ఏడవడం ఎంత ఇల్లాజికలో, ఈ శరీరం మాయం అవ్వగానే ఏడవడం కూడా అంతే అమాయకత్వం అని విదురుడు ధృతరాష్ట్రుడి మైండ్ లో అటాచ్మెంట్ ని స్లే చేశాడు. అర్థాత్ మీకు 3 బాడీ ఆర్కిటెక్చర్ చెప్తాను. మరణ సమయంలో ఆత్మ శరీరాన్ని మార్చేటప్పుడు డేటా ఎలా మైగ్రేట్ అవుతుందో క్లియర్ గా చెప్తాను, వినండి. స్థూల శరీరం అంటే ఫిజికల్ హార్డ్వేర్, మన కంటికి కనిపించి ఈ 5-6 అడుగుల శరీరం, భౌతిక శరీరం. మరణ సమయంలో ఆత్మ ఈ హార్డ్వేర్ ని పూర్తిగా విడిచిపెట్టేస్తుంది, షట్ డౌన్ అనమాట. నెక్స్ట్ సూక్ష్మ కారణ శరీరాలు ఉంటాయి. సో సూక్ష్మ శరీరం అంటే 5 ప్రాణవాయువులు, 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మనసు, బుద్ధి, చిత్తం, అహంకార కలయిక అనమాట. ఇవన్నీ కలిసే సూక్ష్మ శరీరము. తర్వాత కారణ శరీరం అని ఉంటుంది, అంటే లెక్కలేనన్ని గత జన్మల కర్మల ఖాతా అనమాట, చిట్ట వేసుకున్న సంస్కారాల డేటా అనమాట. మరణ సమయంలో ఆత్మ కేవలము ఈ భౌతిక శరీరాన్ని మాత్రమే వదిలేస్తుంది, కానీ తనతో పాటు సూక్ష్మ కారణ శరీరాల డేటా అంతా తీసుకెళ్ళి వెళ్ళిపోతుంది. ఇవే పూర్వజన్మ సంస్కారాలు అంటారు. ఒక స్థూల శరీరాన్ని వదిలి ఇంకొక స్థూల శరీరాన్ని తీసుకునే మధ్యలో ఒక పరివర్తన దశ అంటే ట్రాన్సిషనల్ ఫేస్ ఉంటుంది. ఇది కొన్ని క్షణాల నుండి సంవత్సరాల వరకు ఉండొచ్చు. సో భగవంతుడు మరల ఆత్మకి ఇంకొక స్థూల శరీరాన్ని ఇచ్చి దాని సూక్ష్మ కారణ శరీరాల అనుగుణంగా ఇచ్చి దానికి తగిన తల్లి గర్భంలోనికి ప్రవేశపెడతాడు. సో పుట్టుకకు ముందు ఆత్మ అవ్యక్తమైన సూక్ష్మ కారణ శరీరాలతో ఉంటుంది, మరణం తరువాత కూడా అది అవ్యక్త స్థితిలో ఉంటుంది. ఈ మధ్యలోనే అది వ్యక్తమవుతుంది, ప్రకటితమవుతుంది. కాబట్టి శోకించడానికి మరణము కారణం కారాదు అని. పార్థాస్, మనం థియేటర్లో కూర్చొని మన హీరో గారు వేసే డైలాగులకి చప్పట్లు, ఈలలు, గోలలు చేసి పేపర్ పూలు జల్లేస్తాం కదా. మరి ఇంత గొప్ప అద్భుతమైన డైలాగులు చెప్పిన మన శ్రీకృష్ణ పరమాత్మకి మనం ఒక వేసుకుందామా? వందకు 100% పక్కా నిజం చెప్తాను. మనం ప్రతిరోజు ఇంటర్నెట్ లో, అదే ఇన్స్టాలో, సోషల్ మీడియాలో, ఫేస్బుక్ లో, ఎక్కడ పడితే అక్కడ యూట్యూబ్లలో చూసే ప్రతి మోటివేషనల్ వీడియో అయినా, ఏ సెల్ఫ్ హెల్ప్ బుక్ అయినా, ఉదాహరణకి పవర్ ఆఫ్ నౌ, అటామిక్ హ్యాబిట్స్, స్టాయిసిజం, ఏదైనా వాటన్నింటికి అసలైన ఒరిజినల్ సోర్స్ కోడ్ భగవద్గీత మాత్రమే. ఈ మోడర్న్ మోటివేటర్స్ కొత్త ప్యాకేజింగ్, న్యూ యూఐతో చెప్తున్న ప్రతి టాప్ రన్ టైమ్ కాన్సెప్ట్ కృష్ణ పరమాత్మ ఆనాడి అర్జునుడి మైండ్ సర్వర్ క్రాష్ అయినప్పుడు డిజైన్ చేసిన కోర్ సొల్యూషన్. ఫోకస్ ఆన్ ద ప్రాసెస్, నాట్ ద అవుట్కమ్. రిజల్ట్ గురించి ఆలోచించకండి, పని మాత్రమే ఫోకస్ చేయండి. కర్మణ్యవాధికారస్తే శ్లోక. బీ ప్రెజెంట్, పవర్ ఆఫ్ నౌ. గతాన్ని మర్చిపో, భవిష్యత్తు గురించి యాంగ్జైటీ వద్దు, ఈ క్షణంలో బ్రతుకు. వ్యక్త మధ్యాని భారత, 28వ శ్లోకం మనం చెప్పుకున్నట్టు. గతం అవ్యక్తం, భవిష్యత్తు అవ్యక్తం. కళ్ళ ముందు నీ ప్రెజెంట్ రన్ టైం మాత్రమే కనిపించేది, దాని మీద ఫోకస్ పెట్టు. ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఎమోషనల్ స్టెబిలిటీ. కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా ఒకేలా ప్రశాంతంగా ఉండాలి. తమ దుఃఖ సుఖం తీరం సోమృతత్వాయ కల్పతే. మన 15వ శ్లోకం. సుఖ దుఃఖాలను సమానంగా చూసే సమత్వ స్థితియే ఉన్నవాడే అల్టిమేట్ లీడర్, ఈక్వానిమిటీ అని. డూ యూర్ డ్యూటీ వితౌట్ అటాచ్మెంట్. నీ పట్ల నీకున్న రెస్పాన్సిబిలిటీస్ ని ఎమోషన్స్ లేకుండా పర్ఫెక్ట్ గా చెయ్యి. ఎమోషన్స్ ఓవర్ రైట్ చేయొద్దు. మాది పరిహార్యార్థే నత్వం శోచితుమర్హసి. చేయాల్సిన డ్యూటీని ఏడుపుల బంధాల వల్ల ఆపడం అబ్సల్యూట్ ఇల్లాజికల్ అని. ఇది మన మోటివేషన్ గురువుల అసలు గుట్టు. ఈ కురుక్షేత్ర యుద్ధ భూమిలో అర్జునుడికి వచ్చింది నార్మల్ కన్ఫ్యూజన్ కాదు, అబ్సల్యూట్ పానిక్ అటాక్ అండ్ మెంటల్ క్రాష్, సైకలాజికల్ బ్రేక్ డౌన్. వాయిస్ వణికింది, గాంధీవం కింద పడిపోయింది.
కళ్ళల్లో ప్యూర్ బ్లాంక్ ఎక్స్ప్రెషన్ వచ్చేసింది. సో ఆ స్థితిలో ఉన్నవాడిని కేవలం 1.5 గంటల్లో 700 శ్లోకాలతో మళ్ళీ వేగంతో యుద్ధానికి రెడీ చేశారు మన శ్రీకృష్ణ పరమాత్మ. దట్ ఈస్ ద ఒరిజినల్ గురు మోటివేషనల్ స్పీచ్ ఆఫ్ ద యూనివర్స్. మోటివేషనల్ వీడియోలు మన మైండ్ ని తాత్కాలికంగా ఒక 5 నిమిషాల బూస్ట్ అన్నమాట, టెంపరీ క్యాషే ఇస్తాయి. కానీ భగవద్గీత లాజిక్ సిస్టమ్ లోని మూలాల్ని మారుస్తుంది. ఆ శ్లోకాల వైబ్రేషన్స్ మన అట్మాస్ఫియర్, మన ఆవరానంతా క్లియర్ చేసేస్తుంది. గీత చెప్పిన ఆ రూట్ లాజిక్ ని మనం పట్టుకుంటామా, మన మైండ్ లోని అహంకారం, భయము, అన్ని బగ్స్ పూర్తిగా స్లే అయిపోతాయి. ఇంకా ఆలస్యం ఎందుకు పడతాస్, మన పిల్లలకి చెప్పేద్దాము. పిల్లలు, మీరు రేపు పెద్దయ్యాక చదవబోయే లీడర్షిప్ బుక్స్ అన్ని ఆల్రెడీ మన భగవద్గీతలోనే ఉన్నాయి. ఇది వాళ్ళకి మన సనాతన ధర్మం మీద, గీత మీద ఒక అల్టిమేట్ రెస్పెక్ట్ అండ్ గర్వాన్ని బిల్డ్ చేస్తుంది. ఇంత గొప్ప ధర్మానికి మనం వారసులమా అని వాళ్ళు కాలర్ ఎగిరేస్తారు. వాయిస్ స్ట్రీమ్ ఫ్రమ్ కాపీకాట్ ఛానల్స్ వెన్ యూ హ్యావ్ డైరెక్ట్ రూట్ యాక్సెస్ టు ద గీతా సర్వర్. ఫ్యూచర్ లో వచ్చే ఏ కష్టానికైనా గీతలోని సొల్యూషన్ వెతుకుని మోస్ట్ మెచ్యూర్డ్ సనాతనీస్ గా మారుస్తుంది. శ్రీకృష్ణ ప్రీత్యర్థం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం. ఓం తత్సత్.